దేవుడు ఎలా ఉంటాడో, దేవుడు ఏ రూపంలో ఉంటాడో, ఆయన గుణాలేంటో మనిషి చూడాలనుకుంటున్నారు. అటువంటి మనిషికి దేవుడు అంటే నాలా ఉంటాడని ఇగో భూమి మీదకు వచ్చి తన రూపాన్ని, తన గుణాన్ని చూపించాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. పరిశుద్ధంగా పాపం లేనివాడిగా నీతిమంతుడిగా బ్రతికాడు. పాపంలో తిరుగుతున్న, పాపం చేయకుండా బ్రతికి ప్రతి మనిషికి ఇదిగో బ్రతకాలంటే ఎలా బ్రతకాలని నిరూపించాడు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు బతకలేడు అంది బైబిల్ చెప్తుంది. నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు, దేవుని వెతుకువారు లేరు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారే అని బైబిల్ చెప్తుందండి. యేసుక్రీస్తులో బ్రతకడానికి ఎవరి వల్ల సాధ్యం కాదు గనుక, అలా బ్రతకపోతే దేవుడుండే మహారాజ్యమైన స్వర్గం పొందలేరు గనుక యేసుక్రీస్తు మనుషులందరూ చేసిన ప్రతి పాపం కోసం ప్రాణం పెట్టి రక్తం కాచి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన చెప్తున్నాడు, ఇదిగో మీరు పాపం లేకుండా బ్రతుకులేరు, చనిపోతే మీరు నరకానికి అర్హులు, కానీ మిమ్మల్ని